ఈరోజు మీరు చూస్తే ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు. రిలయన్స్ పెద్ద కంపెనీ, ఈరోజు దేశంలోని నెంబర్ 1 కంపెనీ. ఆయన చదువు ఇంటర్మీడియట్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బిల్ గేట్స్ ఉన్నాడు. ప్రపంచంలోని ధనికవంతుడు. ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్గా ఉండే బిల్ గేట్స్ యొక్క క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఇన్కంప్లీట్ చేశాడు. డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చదువుకి మనం చేసే పనికి పొంతన తక్కువ ఉంటుంది. పట్టుదల ఉంటే ఏమైనా సాధిస్తాం. కానీ చదువు అనేది నాగరికత ఇస్తుంది. ఇంకొక విషయం మీరు చూస్తే ఈరోజు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీల అధినేతలంతా కూడా మన వాళ్లే ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ, దానికి CEO చూస్తే నాదేళ్ల సత్య మనవాడే, మన తెలుగువాడే. గూగుల్ కంపెనీ, ఇప్పుడే ఆడబిడ్డలందరూ మాట్లాడుతున్నారు ఫోన్లు ఎట్లా వాడతామని. మొత్తం గూగుల్ కంపెనీ మీరు చూస్తే ప్రపంచం మొత్తం రూట్లు కానీ, డిస్టెన్స్ కానీ, రోడ్లు కానీ మ్యాపింగ్ చేసి ఎక్కడెక్కడ ఏ ఇల్లుందో బ్రహ్మాండంగా చూపించే పరిస్థితికి వచ్చారు. ఆ కంపెనీ CEO కూడా మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఉండే పిచ్చాయ్ అనే వ్యక్తి దానికి CEOగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద కంపెనీ, ఏవైతే నేచురల్ డ్రింక్స్ మనం చూస్తున్నామో, పెప్సికో ఇవన్నీ తాగుతున్నాం, దానికి కూడా CEO మన భారతీయురాలు ఇందిరా నూయి వచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఆదాయం మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఆదాయం 500 కోట్లు, 200 కోట్లు, 800 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తా ఉందంటే తెలివికుండే డిమాండ్ అది. మనం బాగా చదువుకోగలిగితే, ఒక మంచి లీడర్షిప్ని ఇవ్వగలిగితే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే విజయవాడ, ఈ విజయవాడ నుంచి పుట్టి పైకొచ్చి వేరే కంపెనీలో సిస్కోలో పనిచేస్తా ఉంది పద్మశ్రీని అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు చూస్తే మన వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ట్విట్టర్ కంపెనీకి ఆ అమ్మాయి ఎంపికయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ, విజయవాడ చాలా తెలివైన వాళ్ళు, మంచి నగరం ఇది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా పోయి రాణిస్తున్నారు. ఐటీలో కానీ, డాక్టర్లు కానీ, వ్యాపారాలు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని కూడా అమరావతికి వచ్చాం. అమరావతికి వచ్చామంటే ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. బోలెడన్ని అవకాశాలున్నాయి. నాకు జ్యోతిష్యం చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిపోతాను. ఇదేంటి సార్, జ్యోతిష్యాలు మంత్రాలకు చింతకాయలు రాలవా దశ.